H1B వీసాలకు $1,00,000 దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శనివారం నాడు స్పందించారు. ట్రంప్ ప్రభుత్వ H1B వీసా సిస్టమ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని, ముఖ్యంగా లబ్ధిదారులు గణనీయంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభావం ఉంటుందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ వంటి ఈవెంట్లు నిర్వహించడం ద్వారా ప్రధానమంత్రి ఏం సాధించారని ప్రశ్నించారు. ట్రంప్కు వ్యతిరేకంగా నేను ఫిర్యాదు చేయటం లేదు. ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేశారు. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాను. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్తో మీరు సాధించిందేమిటి? మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద NIR అందరినీ పిలిపించి మీరు సాధించిందేమిటి అని ప్రశ్నించారు. భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా భావిస్తున్నట్లు కనిపించడం లేదని అన్నారు. మోదీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విదేశాంగ విధానం విజయం కాదు. H1B వీసాలకు ఇచ్చిన ముగింపు భారతీయులను లక్ష్యంగా చేసుకున్నదే. ఇండియాతో సంబంధాలను ప్రమాదంలోకి అమెరికా నెట్టేసిందనడానికి, మనకు వ్యూహాత్మకంగా ఏమాత్రం విలువనివ్వడం లేదనడానికి ఇది నిదర్శనం. మనం అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం, కానీ మనను వారు తమ భాగస్వాములుగా భావించడం లేదంటే అది మన ప్రభుత్వ వైఫల్యమేనని ఓవైసీ విశ్లేషించారు.